ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో ఈరోజు ప్రధానంగా చూస్తే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నియామకాలకు సంబంధించినటువంటి ఇష్యూ కనబడతా ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎత్ర నార్యంతో పూజే రమంతే తత్ర దేవత అన్నారు. మన పురాణాల్లో ఉంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ అని చెప్పేసి మనకు ఒక నానుడి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం 33% రిజర్వేషన్ కోసము తాను ప్రత్యేకంగా ఒక పోరాటాన్ని చేస్తున్నట్టు మనము ఇటీవల ప్రతిరోజు వార్తల్లో చూస్తాం. కాకపోతే దీనికి భిన్నంగా అధికార పార్టీలు కార్పొరేటర్లు వాళ్ళ సతీమణుల స్థానంలో ఏదైతే పెద్దపల్లి జిల్లా రామగుండం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కొరకు దాదాపు ఆన్లైన్ లో 7,000 అప్లై చేస్తారు. 660 ఇళ్లకు గాను 7,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2,468 మందిని అర్హులుగా ప్రకటించారు. ఈ రోజు రామగుండంలోని హాల్లో ఏర్పాటు చేసిన లబ్ధిదారుల కోసం కేటాయించాల్సిన ప్రక్రియలో ఎవరైతే మహిళా కార్పొరేటర్లు 4 మహిళా కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళు స్టేజ్ మీదికి రాకుండా వాళ్ళ భర్తలు అనధికారికంగా, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, ఏదైతే గవర్నమెంట్ ప్రక్రియ ఉంటుందో ఈ ప్రక్రియలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఉండాలి. కాకపోతే దానికి భిన్నంగా 4 కార్పొరేటర్ల భర్తలు స్టేజ్ పై కూర్చొని వాళ్ళు సంతకాలు పెట్టడం లాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు చలామణి అయ్యారు. వాళ్ళే కార్పొరేటర్ల చలామణి అయ్యారు. అయితే ఇందులో 7వ డివిజన్ స్వరూప భర్త శ్రీనివాస్, 12వ డివిజన్ రజిత రవీందర్, 43వ డివిజన్ స్వరూప భర్త జల, 48వ డివిజన్ విజయ వాళ్ళ భర్త లక్ష్మణ్. వీళ్ళంతా కూడా అక్కడ ఏదైతే ఈ ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియలో పాల్గొన్నారు. వాళ్ళ మహిళలకు పెద్ద పీట వేస్తున్నాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తూ చేస్తున్నాడు. ఇటీవల చూడొచ్చు మనము బండి సంజయ్ ఒక అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ నేతలు మహిళలకు అన్యాయం జరిగింది, కవిత పట్ల బండి సంజయ్ వ్యాఖ్యలు అవమానం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు. కానీ వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాత్రం వాళ్ళు గుర్తించకపోతే, ఇప్పుడు అధికారం భార్యలదైతే పెత్తనం అంతా భర్తలు, దీన్ని అవమానంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు భర్తల పెత్తనం ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. డబుల్ బెడ్రూమ్ అనేది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పథకము. ఈ పథకానికి సంబంధించి అఫీషియల్ గా కూడా స్థానిక కార్పొరేటర్నే ఇప్పించాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భర్తల వచ్చి ఇవ్వడం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికారులు మరి అక్కడ కార్పొరేటర్ లేకుండా కార్పొరేటర్ భర్తల చేతుల మీదుగా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన క్రమాన్ని తీసుకున్నారు. ఇది గవర్నమెంట్ ప్రక్రియ, ఇదంతా కూడా గవర్నమెంట్ అధికారుల ప్రక్రియ. డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో మిగతా గవర్నమెంట్ అధికారులంతా కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటారు. దానికి భిన్నంగా అధికార పార్టీ మహిళా కార్పొరేటర్లు కాకుండా వాళ్ళ భర్తలు వచ్చి స్టేజ్ పై కూర్చొని ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు కనీసం అధికారులు గుర్తించి దీన్ని వారించే ప్రయత్నం కూడా ఎక్కడా జరగలేదు. మహిళా కార్పొరేటర్లు ఉండగా వాళ్ళ స్థానంలో భర్తలు వచ్చి ఈ ప్రక్రియలో పంచుకోవడం ఏంటి అని చెప్పేసి కనీసం ఒకరైనా కూడా దీన్ని క్వశ్చన్ చేసి, అంటే బీఆర్ఎస్ నేతలు ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. ఎక్కడైనా చూడొచ్చు వాళ్ళ అజమాయిషీని వాళ్ళు కొమ్ము కాస్తున్నారు అనే విధంగా వివరిస్తున్నారు అధికారులు సైతం. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు దాదాపు 6 కార్పొరేటర్లు స్టేజ్ పై కూర్చున్నారు. అందులో 2 అధికారికంగా కార్పొరేటర్లు. కాకపోతే మిగతా 4 ఎవరైతే ఉంటారో వాళ్ళ మహిళా కార్పొరేటర్ల భర్తలు. పేరుకు పెత్తనం అంతా వాళ్ళే చేస్తారు. అంటే మనం ఈ రామగుండం పరిధిలోనే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు లాంటివి చూస్తున్నాం మనం. పేరుకు మాత్రమే ఓట్లు, అంటే మహిళా వాళ్ళు గెలవడం మాత్రం ప్రజల ఓట్లతో గెలిచినప్పుడు మహిళా కార్పొరేటర్లుగా వాళ్ళు బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ తర్వాత పెత్తనం అంతా భర్తలదే ఉంటుంది. ఈ బిల్లుల విషయంలో కానీ, రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ప్రతి దాంట్లో కూడా మహిళను పక్కన పెట్టేసి పెత్తనం అంతా అజమాయిషి వాళ్ళ భర్తలే కొనసాగిస్తూ ఉంటారు.
శ్రీకాంత్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పుడు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా చట్టసభలో ఆమోదం తెలపాలి అని చెప్పేసి కూడా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున అర్థం చేస్తా ఉన్నారు. అట్లాంటి మహిళల్ని ఎన్నుకున్న నేపథ్యంలోనే మహిళా కార్పొరేటర్లకు కనీసం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ కావచ్చు, కనీసం వారి చేతుల మీదుగా ఇప్పించాల్సినటువంటి డబల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి కూడా సో వాళ్ళ చేతుల మీద ఇప్పించాల్సింది. అట్లాంటిది మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మాటలన్నీ ఉట్టి మాటలని చెప్పుకోవచ్చా? తప్పకుండా ప్రణయ్. ఇటీవల దాదాపు ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో ఎలక్షన్ల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మహిళలను అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా మన ధర్మపురి అరవింద్ ఏదైతే నిజామాబాద్ ఎంపీ ఉన్నారో తను కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎలాంటి అవమానాలు, మహిళలను ఏ విధంగా అవమానపరిచారు అనేది తన సెల్ ఫోన్ లో విలేకరుల సంభాషణలో ప్రత్యక్షంగా వీడియోలు, గతంలో చేసిన వీడియోలను ఆధారంగా చూపెడుతూ ఇది ప్రత్యేకించి ఇప్పుడు కాదు, గతంలో అధికార పార్టీ నేతలు చేస్తే ఒకలాగా, మా పార్టీలో మాట్లాడితే ఒకలాగా అని చెప్పేసి తను కూడా ప్రశ్నించారు. అయితే 33% రిజర్వేషన్, మహిళా బిల్లు రిజర్వేషన్ అంతా ఒక డ్రామా, ఈడీ అరెస్ట్ చేస్తుందనే భయంతో డ్రామా ముందేసుకుందని చెప్పేసి కూడా తను ఆరోపించారు. ఇది మహిళా రిజర్వేషన్ అని ఏదైతే కేసీఆర్ క్యాబినెట్ లో కూడా ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు, రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ప్రాతిపదిక కూడా మహిళలకు పెద్దపీట వేసినామని మాటలు నీటి మాటలే తప్ప ఎక్కడ కూడా వాస్తవంలో ఉన్న సందర్భాలు కనబడుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు చాలా సార్లు దీనిపైన కూడా చేసిన పరిస్థితులు చాలా సార్లు సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. ఆ మహిళా క్యాబినెట్ మినిస్టర్ ఒకరిద్దరు అంటే కేటాయించాల్సిన పద్ధతిలో కాకుండా మహిళలు చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వమే. వారిని మహిళలకు ప్రాధాన్యత ఏదో మనం ఇటీవల కూడా చూడొచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో కరీంనగర్ లో మనం లైవ్ డిస్కషన్ లో కూడా మనం డిస్కస్ చేశాం. ఏదైతే కనుమల్ల విజయ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ కవిత కాలు ముక్కింది, అది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో. కనీసం తనకన్నా వయసులో పెద్ద ఆవిడ అయినా తన కాలు ముక్తున్నప్పుడు వారించే ప్రయత్నం కూడా చేయకుండా తనను నిర్లక్ష్యం వ్యవహరించిందని చెప్పేసి మనం ఆ రోజు కూడా చెప్పాం. దానికి తోడు ఈ రోజు తాజాగా రామగుండం పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది. పని శ్రీకాంత్, ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి నియామకం జరుగుతూ ఉంది. అక్కడ అవకతవకలు జరుగుతూ ఉన్నాయా? ఇటు ఇండ్లు రాని వాళ్ళు ఏమన్నా కొంత ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లక్కీ డ్రా ద్వారా కొన్ని ఏరియాస్లలో కొంత రెస్ట్రిక్షన్స్ గా నడుస్తూ ఉంది, దాంతోపాటుగా కొన్ని ఇష్యూస్ కూడా అవుతున్నాయి. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయి? ఈ విషయంలో మాత్రం ఎలాస్కారం లేదు ప్రణయ్. 7,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 2,068 మంది లబ్ధిదారులను గుర్తించారు. 660 మంది అది అంటే పోటీ ఎక్కువ, దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అందులో అర్హులు కూడా చాలా పెద్ద ఎత్తున 660 ఇళ్లకు గాను దాదాపు 2,400 వరకు అభ్యర్థుల్ని గుర్తించడం జరిగింది. అంటే అర్హత సాధించారు, వీళ్ళంతా అర్హత సాధించారు. కాకపోతే వీళ్ళన్ని కేటాయించడం కష్టం కాబట్టి ఈ లక్కీ డ్రా అనేది కేటాయించారు. దీంట్లో అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెద్ద ఎత్తున హాజరయ్యి వాళ్ళ సమక్షంలోనే ఒక బాక్స్ పెట్టి దాంట్లోంచి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి ఆధారం లేకుండా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.